నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలి. జిల్లా ఎస్పీ జానకి శర్మిల. మత్స్యకారుల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా మత్స్యశాఖ అధికారి రాధానరసయ్య. పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తు హోలీ వేడుకలు. నిర్మల్ జిల్లా ప్రజలు శుక్రవారం నిర్వహించుకునే హోలీ వేడుకలను ఆనందోత్సవాల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి శర్మిల కోరారు. ఈ మేరకు గురువారం మాట్లాడుతూ హిందూ బంధువులను జరుపుకునే హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ సందర్భంగా ప్రజలందరూ కూడా ప్రకృతి సిద్ధమైన రంగులు వాడి ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. హోలీ అనేది రంగుల పండుగ. అందరి జీవితాల్లోనూ ఇది రంగులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే యువత వాహనాల మీద ర్యాష్గా వెళ్లకుండా మంచిగా ఈ పండుగను జరుపుకోవాలి, ఏ రకమైన ప్రమాదాలకు గురి కాకుండా. అలాగే ప్రజలు కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఈ హోలీ అనేది మరింత సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటూ మరొక్కసారి నిర్మల్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిర్మల్ పట్టణంలోని కొండాపూర్లో గల బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్మల్ జిల్లా జాగృతి అధ్యక్షులు తుమ్మలపల్లి లక్ష్మణచారి ఆధ్వర్యంలో అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం జాగృతి, తెలంగాణ సాధన కోసం జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు గుర్తు చేశారు. కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా సమన్వయకర్త కోరిపల్లి రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్నాజు మారుకొండ రాము, సీనియర్ నాయకుడు డాక్టర్ యు సుభాష్రావు, నయీం, పాల్ద మహేందర్, నేల్ అనిల్, మసూద్ అలీ, సుశీలరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్కగారి, ఎమ్మెల్సీ అక్కగారి జన్మదిన సందర్భంగా నిర్మల్ జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణచారి ఆధ్వర్యంలో ఈరోజు బీఆర్ఎస్ భవన్లో ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్లనే ఈరోజు ఘనంగా వారి జన్మదినంగా సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది. భవిష్యత్తులో కవితక్క గారి సేవలు బీఆర్ఎస్ పార్టీకి చాలా ఉపయోగపడతాయి కాబట్టి మరి వారు చేసినటువంటి గతంలో బతుకమ్మ ప్రోగ్రాం కానీ మరి అలాగే జాగృతి పరంగా ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నారు. ఆమెకు ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. మరి వారు ఆరోగ్యాలతో జీవించాలని చెప్పి కోరుకుంటూ మరి అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా గతంలో తెలంగాణ రాకముందు బతుకమ్మ పేరుట తెలంగాణ ప్రజలందరినీ ఐక్యంగా మొత్తం చేసి తెలంగాణ పట్ల, ప్రజల పట్ల తెలంగాణ ఎంత అవసరమో అని మహిళలలో ప్రతి ఊరూరు తిరిగి తెలంగాణ రావడానికి కూడా ముఖ్య పాత్ర పోసినటువంటి కవితక్క గారు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ కేసీఆర్ గారి అధికారంలోకి రావడానికి కవితక్క గారి జాగృతి సేవలు కానీ బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ముందు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ సంస్కృతిని యావత్ ప్రపంచానికి తెలియజేసిన మరి కవితక్క గారు తెలంగాణ బతుకమ్మని ఉనికి కోల్పోతున్న తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ పేరిట తీసుకొచ్చి మరి అనేక మంది మహిళలకు ఈ బతుకమ్మ కానుకగా 9 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. మరియు మేనిఫెస్టోలో లేకున్నా కానీ తెలంగాణ బీడీ కార్మిక సోదరులందరికీ మరి పెన్షన్ ఇవ్వడము ఈ ఘనత కల్వకుంట్ల కవిత గారికి చెందుతుంది. ఎందుకంటే మేనిఫెస్టోలో లేకున్నా ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఏదైతే బీడీ కార్మికులకు 2000 పెన్షన్ ఇవ్వడం జరిగిందో మరి యావత్ తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉండాలా. మరి రానున్న కాలంలో తెలంగాణకు మరిన్ని సేవలు చేయాలంటూ రాబోయే రోజులలో మన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా 100 సీట్లు ఖాయమనే ప్రజలలో నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి ఇది ఈ బర్త్డే డబుల్ ఛాన్స్ తోటి మనం చేసుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి.
మరి దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా మరి పేరు పేరున జాగృతి. उम्मीद रखते हैं कि आगे भी और बड़े मिनिस्टर पे जाने का हम दुआ करेंगे रमज़ान के मौके पर, और हमारी पार्टी आने वाले इक़्तिदार में आएंगी इंशाअल्लाह। ये कहते हुए मैं जगह लेता हूँ। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోరని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనరసే సూచించారు. గురువారం ఎస్ఎన్తో మాట్లాడుతూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 14,000 మంది మత్స్యకారులు ఉన్నారని తెలిపారు. వారి యొక్క పూర్తి డేటాను ఆన్లైన్లో పొందుపరచడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కిసాన్ సంపద యోజన పథకానికి సంబంధించిన 6,000 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. ఇందులో భాగంగా మత్స్యకారులు కానీ చేపల వృత్తి చేసుకునేవారు కానీ చేపల వృత్తిలో భాగస్వామ్య వారు తమ పేర్లను ఆన్లైన్ నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో పీఎం కిసాన్ యోజన పథకం మాదిరే మత్స్యశాఖలో కూడా పీఎం మత్స్య యోజన పథకం కింద వివిధ మత్స్యకార రంగాల వారికి సబ్సిడీ లేని రుణాలు అందించడం జరుగుతుందన్నారు. మత్స్యకారులు తమ పూర్తి వివరాలను సేవా లేదా సిఎస్సి కేంద్రంలో ఎన్ఎఫ్డి ద్వారా ఆ పోర్టల్లో నమోదు చేసుకున్నట్టయితే తాము పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివరాలు అందజేయడం జరుగుతుందన్నారు. మన నిర్మల్ జిల్లా లోపల 14,000 మంది మత్స్యకారులు ఉన్నారు. వారందరి యొక్క డాటాను ఆన్లైన్లో మనం పేరు ఎక్కించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానమంత్రి మత్స్య సంపద కిసాన్ సమృద్ధి సహయోజన అనే పథకాన్ని 23-24 సంవత్సరం నుండి 26-27 సంవత్సరం వరకు 4 సంవత్సరాల లోపల ఈ పథకం అమలు ఉంటుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్లతో వివిధ పథకాలు అనేటువంటి ప్రవేశపెడుతుంది. ఇందులో మన మత్స్యకారులు కానీ, చేపల వృత్తి చేసుకునేవారు కానీ, చేపల పెంపకందారులు కానీ, హ్యాచరీలు చేసేవాళ్ళు కానీ, చేపల వ్యాపారంలో భాగస్వామ్యమైన వారు కానీ, ఫిష్ వర్కర్స్ కానీ, ఇందులో వారి పేరును నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు మీద మనం వాళ్ళ వ్యక్తిగత వివరాలు అనేటువంటివి అందులో ఎక్కించాలి. దానికోసం ప్రతి దగ్గర కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కానీ, మీ సేవ ద్వారా కానీ వారి పేర్లను ఎక్కించాలి. అందుకోసం వారి పేర్లు అంటే ఆధార్ కార్డు కానీ, వారి ఫోన్ నెంబర్ కానీ, వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటువంటివి కామన్ సర్వీస్ సెంటర్కు ఇచ్చినట్టయితే వాళ్ళు ఫస్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. దీనికి ఎటువంటి ఫీజు అనేటువంటిది లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి చురుకైన మెంబర్స్ వారి యొక్క పేర్లు మగవారు కానీ ఆడవారు కానీ వారి పేర్లను నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి చేర్చాలని చెప్పి మేము జిల్లా మత్స్యశాఖ నుంచి అందరినీ కోరుతున్నాము. ఇప్పుడు ఈ ప్రక్రియ అనేటువంటిది జిల్లా లోపల జరుగుతుంది. ఇప్పటిదాకా ఒక 2,000 మంది పేర్లు నమోదు చేయడం జరిగింది. వారికి జిల్లా అధికారి అయిన నేను వాటిని కన్ఫర్మ్ చేస్తాము. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. అప్పుడే మనకు ప్రత్యేకంగా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్ అనేటువంటిది వస్తుంది. అప్పటిదాకా మీరు వేచి ఉండాలి. దాని తర్వాతనే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచేటువంటి పథకం లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఇది గతంలో కూడా రైతులకు, వ్యవసాయదారులకు మాత్రమే ఈ పథకం ఉండేది. దీని కింద ఇప్పుడు మత్స్యకారులు ఎవరైతే చేపల పెంపకంలో భాగస్వామ్యం అవుతుందో వాళ్ళకు కూడా పిఎంకేసీసీ అనేటువంటిది ఇది రుణం అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎటువంటి సబ్సిడీ అనేటువంటి లేదు. కాబట్టి మన జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వము 1000 యూనిట్లను కేటాయించింది. అందులో మనకు ఒక 10 పథకాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి చేపల చెరువు నిర్మాణానికి 2,31,000, లైసెన్స్దారుడు వలలు కొనుగోలు చేయడానికి 30,000 రూపాయలు, మత్స్యకారుడికి మార్కెటింగ్ సపోర్ట్ కోసం 25,000 రూపాయలు, రీసర్క్యులేటెడ్ అక్వాకల్చర్ సిస్టమ్కు 6 లక్షలు, తర్వాత ఐస్ ప్లాంట్ అంటే టెంటర్స్ ఉన్నటువంటి 6 లక్షలు, ఫీడ్ మిల్కు 5 లక్షలు, పెన్ కల్చర్కు 50,000, కేజ్ కల్చర్కు 1,50,000, అక్వేరియం యూనిట్కు 1,75,000, ఫిష్ సీడ్ అంటే హ్యాచరీ యూనిట్ కోసం 3 లక్షలు అనేటువంటి ఉన్నాయి. దీనికోసం తప్పనిసరి మా దగ్గర దరఖాస్తులు ఉన్నాయి. కాబట్టి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే ముఖ్యంగా ఈ లైసెన్స్దారులకు ఎక్కువ వనరులకు కొనుగోలుకు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసము మనం ఈ 30,000 యూనిట్లు మంచిగా ఊహించవచ్చు. కాబట్టి వాళ్ళ లైసెన్సులను, మరి ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వివరాలను మా జిల్లా కార్యాలయం కానీ, మరి మత్స్యాభివృద్ధి అధికారి కార్యాలయం కానీ ఇచ్చినట్టయితే వారికి సంబంధిత బ్యాంకుకు మనము రాసి ఈ రుణాన్ని వారికి కల్పిస్తాం. కాబట్టి అందరూ కూడా, మన మత్స్యకారులు అందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి. రామాయణ తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆదుకూరి ముల్లబొంబ 580వ జయంత్యుత్సవాలు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆడియో కార్యాలయం ముందుగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా పట్టణ కుమ్మర సంఘం కుమ్మర ఉద్యోగుల సంక్షేమ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరగా పలువురు మాట్లాడారు. కుమ్మర్ల ఆరాధ్యం ముల్లమామ జయంతి రాష్ట్ర ప్రభుత్వం పండుగ నిర్వహించాలని కోరారు. కుమ్మర్ల సంక్షేమ కొరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను చేపట్టాలని బీసీఏలోకి మార్చాలని కోరారు. కుమ్మర సంఘం జిల్లాధ్యక్షుడు కొత్తపల్లి గంగాధర్, కేవా అధ్యక్షుడు తోడిశెట్టి పరమేశ్వర్, జిల్లా కోశాధికారి టి శంకర్, కేవా ప్రధాన సాయన్న, తోడిశెట్టి రవికాంత్, చంద్రయ్య, సాము, మధుశిలారి, నారాయణ, శ్యామ్ సుందర్, కృష్ణసాగర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి మల్లేశ్వర శ్రీకంఠ మల్లేశ్వరుని కృప వల్ల ఆమె కవిత్రిగా ఎదిగింది. అసలే చదువుకోలేని ఒక వ్యక్తి, ఒక మహిళ, ఆనాడు ఉన్నటువంటి మహిళలకు ప్రాధాన్యత లేనటువంటి సమాజంలో ఆమె ఒక రామాయణ కావ్యాన్ని రచించడం అంటే అది గొప్ప విషయం. కాబట్టి ఈనాటి యువత, అణగారిన వర్గాలు, సామాజిక వర్గాలన్నీ ముల్లమాంబ యొక్క ఆశయాన్ని తీర్చిదిద్దడంలో, వాటిని పాటించడంలో ఆమె యొక్క ఆశీస్సులు పొందుకుంటూ ఆమె బాటలో నడవాలని ఈ ముల్లమాంబ జయంతి సందర్భంగా మేము కోరుకుంటున్నాం. కుమ్మరుల ఆరాధ్య దైవం ముల్ల రామాయణ రచయిత కుమ్మర ముల్లమాంబ గారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వము అధికారికంగా ముల్లమాంబ జయంతిని నిర్వహించాలని మేము వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా కుమ్మరుల పరిస్థితి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ప్రభుత్వము తక్షణమే కుమ్మరుల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని, అదేవిధంగా బీసీఏలోకి చేర్చి కుమ్మరులందరినీ కూడా ఆదుకోవాలని కుమ్మర జిల్లా సంఘము వేడుకుంటాం. హోలీ రంగుల హోలీ అంటూ జరుపుకునే రంగుల పండుగ అయిన హోలీని నిర్మల్ పట్నం సిద్ధమైపోయింది. శుక్రవారం హోలీ పురస్కరించుకుని చిన్నలు పెద్దల ఆనందోత్సవాల పండుగను జరుపుకోనున్నారు. ఇందుకోసం వివిధ చోట్ల రంగులు విక్రయించే దుకాణాలు వెలిశాయి. పట్టణంలోని ప్రధాన మార్కెట్ ప్రాంతంలో రంగులు విక్రయించేందుకు ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. చిన్నాలకు ఇష్టమైన రంగులు జరుపుకునే వస్తువులతో పాటు వివిధ రకాల రంగుల ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. పలువురు విజ్ఞానవేత్తలు మాత్రం కృత్రిమ రంగులతో చర్మ సమస్యలతో పాటు కంటికి ప్రమాదం ఉందని, ఇంటి వద్ద లభించే వస్తువులతో రంగులు తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. సహజ సిద్ధమైన రంగులతో హోలీ వేడుకలు జరుపుకోవాలని, దీంతో ఎలాంటి సమస్యలు తలెత్తని పేర్కొంటున్నారు. కాగా గురువారం రాత్రికి ఆమోదానంతరం శుక్రవారం హోలీ వేడుకలు జరిపేందుకు ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఏమైతుంది? ఇప్పుడేమో
ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల వారి అవసరాలకు తగ్గట్టు తక్కువ వడ్డీతో రుణాలు మరియు మా బ్యాంకులో డిపాజిట్ చేసిన వారికి అత్యధిక వడ్డీ రేటు ఇవ్వడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మీ ముందుకు వచ్చింది. 400 రోజుల శ్రీనిధి స్పెషల్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేస్తే 8.5% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 9% వడ్డీ ఇవ్వబడును. బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీతో ప్రతి గ్రాముకు 5,500 రూపాయలు ఇవ్వబడును. ఎల్టీ కర్షక మిత్ర రుణాలు ఎకరానికి 2 లక్షలు తక్కువ వడ్డీతో ఇవ్వబడును. మా అన్ని బ్రాంచ్లలో హౌసింగ్ లోన్ మరియు బిజినెస్ లోన్స్ సులువుగా పొందండి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ తో పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను కూడా అందిస్తోంది. నెలవారీ రికరింగ్ డిపాజిట్ సౌకర్యం మరియు అన్ని శాఖలలో లాకర్ సదుపాయం అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలను సంప్రదించండి. ది ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, ఆదిలాబాద్. చిన్నారుల కేరింతలు, రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య ముందస్తు హోలీ వేడుకలు పలు పాఠశాలలు నిర్వహించారు. గురువారం నిర్మల్ పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు జరిపారు. పట్టణంలోని వాసేవాడు, చాణక్య, శాంతినికేతన్, రవి, బచ్పన్, వస్వల్ ఇంపల్స్, బుదార్పేట్, షాదర్స్ నగర్, శ్రీ సరస్వతి మందిర్, శ్రీ విద్యానికేతన్ తదితర పాఠశాలలో ముందస్తు హోలీ పండుగ సంబరాలు నిర్వహించారు. చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాఠశాల నిర్వాహకులు హోలీ పండుగ విశేషం తెలిపారు. గొల్లపల్లి మాధవి శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, నరేష్, శ్యాంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. Here's the man. Take the color of life. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసు. రేసు గుర్రాన్ని తలెచ్చింది రంగు వరుసే, వయసు పసుపాము పుస్సంటే రంగు వరుసే. ఇదిలా ఉండగా దిలావర్పూర్ మండలం సిరిగాపూర్ ప్లేయర్ హై స్కూల్ నందు ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని ఆనందోత్సవాల మధ్య రంగులు జరుపుకున్నారు. పిల్లలు ఒకరు మిఠాయిలు పెంచుకుని ఎప్పుడు సంతోషంగా ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగా ఉండాలని పాఠశాల కరస్పాండెంట్ కుంట నరసింహారెడ్డి విద్యార్థులకు తెలియజేశారు. ఇంకోసారి
బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ నాయకులు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఏబీవీపీ నాయకులు అక్షయ్ మాట్లాడుతూ పెండింగ్ స్కాలర్షిప్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ప్రస్తుత బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధుల కేటాయింపులో వివక్ష చూపకుండా చూడాలన్నారు. నవదీప్, గణేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 15 కాంచీరామ్ జయంతిని పురస్కరించుకొని 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరిగే భీమ్ దీక్షను విజయవంతం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ అన్నారు. భీమ్ దీక్ష అంటే జ్ఞాన దీక్ష అని, దీన్ని జిల్లాలోని గ్రామాల్లో అంబేద్కర్ సంఘ సభ్యులు తప్పకుండా భీమ్ దీక్షను స్వీకరించాలన్నారు. దీక్షా ప్రారంభ కార్యక్రమం నిర్మల్ సోఫీనగర్ల బుద్ధ విహార్ కేంద్రంలో ఇలా 15వ తరగతిలో జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘ నాయకుల సభ్యులు, బహుజనవాదులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. 15వ తారీఖు మాన్యవర్ కాంశీరామ్ గారి జయంతిని పురస్కరించుకొని, అదేవిధంగా వచ్చే నెల ఏప్రిల్ 14 భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వరకు జరిగే భీమ్ దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా పక్షాన నిర్మల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. మార్చి 15 మాన్యవర్ కాంశీరామ్ గారి జయంతి, అదేవిధంగా ఏప్రిల్ 5వ తారీఖు బాబు జగజీవన్ రావు గారి జయంతి, అదేవిధంగా ఏప్రిల్ 11 మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి, ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఈ నెల 30 రోజులు మనకు మహానీయుల యొక్క జయంతి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనము ఈ భీమ్ దీక్ష కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. భీమ్ దీక్ష అంటేనే జ్ఞాన దీక్ష. మరి ఈ జ్ఞాన దీక్షని ప్రతి ఒక్క బహుజన మేధావులు, బహుజన నాయకులు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అందరూ కూడా ఈ యొక్క భీమ్ దీక్ష, జ్ఞాన దీక్షను తీసుకుంటే ఈ నెల రోజులు ఒక జ్ఞానం వైపు అడుగులేసి అజ్ఞానాన్ని వీడనాడి బాబాసాహెబ్ అంబేద్కర్ చూపెట్టినటువంటి బాటలో నడవాల్సిందిగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా భీమ్ దీక్ష తీసుకొని, జ్ఞాన దీక్ష భీమ్ దీక్ష కాబట్టి ఈ భీమ్ దీక్ష కార్యక్రమాన్ని ఈ నెల 15వ తారీఖున నిర్మల్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా బుద్ధ విహార్కి విచ్చేసి సోఫీనగర్ బుద్ధ విహార్లో ఈ యొక్క దీక్ష కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా భీమ్ దీక్షను విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలి. జిల్లా ఎస్పీ జానకి శర్మిల. మత్స్యకారుల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా మత్స్యశాఖ అధికారి రాధానరసయ్య. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.